ఇటీవల గుంటూరులో మంత్రి విడదల రజనీ ఆఫీస్పై జరిగిన దాడి కేసు వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంతో సంబంధం లేని టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి వేధిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా ఆమె వచ్చినప్పటి నుంచి వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. వైసీపీ అసమ్మతి వర్గమే దాడి చేయించిందా? దీని వెనుక సానుభూతి కోణం ఉందా? అంబర్పేట శంకర్ను విడదల రజనీ కలిసిన తర్వాతే ఈ దాడి జరిగిందా? వాజ్ ది స్టోరీ? నూతన సంవత్సర వేడుకల రోజు గుంటూరులో జరిగిన రాజకీయ రగడ రోజు రోజుకు ముదురుతోంది. మంత్రి విడదల రజనీ ఆఫీసుపై జరిగిన దాడి రాజకీయ కాకరేపుతోంది. మంత్రి పార్టీ కార్యాలయం దగ్గర రోడ్ను మూసివేయటం వివాదానికి కారణమైంది. న్యూ ఇయర్ రోజు విద్యానగర్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు ర్యాలీగా వస్తున్న సమయంలో అవరోధాలు ఎదురయ్యాయి. ఇదే ప్రాంతంలో మంత్రి విడదల రజనీ నూతన ఆఫీసును ప్రారంభానికి సిద్ధం చేశారు. బారికేడింగ్ తో రోడ్డును మూసివేయటం అందరికీ ఇబ్బందిగా మారింది. ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు ఈ అంశాన్ని ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది. ఇది టీడీపీ వైసీపీ పరస్పర దాడులతో పాటు పోలీసుల లాఠీ చార్జుకు దారితీసింది. ఆ సందర్భంలో మంత్రి విడదల రజనీ ఆఫీసుపై రాళ్ల దాడి జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలను పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కు తరలించడంతో వివాదం ముదిరింది. అయితే పోలీసులు పట్టుకున్న వారిలో ఎక్కువ మంది అమాయకులు ఉన్నారనేది బాధిత కుటుంబ సభ్యుల వాదన. ఈ గొడవతో సంబంధం లేని వారిని పట్టుకుని వేధింపులకు గురి చేశారన్న విమర్శలు ఉన్నాయి. వివాదాన్ని రాజకీయంగా వాడుకునేందుకు మంత్రి విడదల రజనీ విశ్వ ప్రయత్నం చేశారట. బీసీ మహిళపై దాడి అంటూ కన్నీరు పెట్టేంత పని చేశారని ప్రచారం జరిగింది. అయితే పైకి దాడి చేసింది టీడీపీ క్యాడరేనని మంత్రి విడదల రజనీ చెబుతున్నా అంతర్గతంగా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారట. ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా రావటం వైసీపీలోని కీలక నేతలకు ఇష్టం లేదనే ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ రెడ్డి ఆదేశాలు కాదనలేక రజనీను భరిస్తున్నారట. రజనీ గుంటూరు రావటం ఇష్టం లేని వైసీపీ నేతలే దాడికి సూత్రధారులనే ప్రచారం జరుగుతోంది. దాడి సమయంలో వైసీపీ కీలక నేత సన్నిహితుడు అంకిరెడ్డిపాలెం వాసి అక్కడ ఉండటం, పోలీసులు అతన్ని పట్టుకుని కొట్టి లాఠీ చార్జ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ కేసు నుంచి మాత్రం అతన్ని తప్పించారు. గొడవ జరిగిన సమయంలో అక్కడ లేని పలువురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. రజనీ ఇన్ఛార్జిగా రావటాన్ని వ్యతిరేకించే వైసీపీ కీలక నేతలే తెర వెనక ఉండి ఈ దాడి చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు టీడీపీ ర్యాలీని వాడుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై మంత్రి విడదల రజనీ వర్గం కూడా లోతుగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ అక్కడ పార్టీతో పాటు ప్రజల్లో వ్యతిరేకత రావడంతో గుంటూరు వెస్ట్ కు మార్చారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు కోడికత్తి కేసు తరహాలోనే విడదల రజనీనే తన ఆఫీస్పై దాడి చేయించుకున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణకు చెందిన రౌడీ షీటర్ అంబర్పేట శంకర్ తో ఇటీవల మంత్రి విడదల రజనీ భేటీ అయ్యారట. ఆ తర్వాత ఆమె ఆఫీస్పై ఈ దాడి జరగటం పలు అనుమానాలకు తావిస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి రజనీ ఆఫీస్పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారా? వైసీపీలోని ఆమె వ్యతిరేక వర్గం దాడి చేసిందా? లేక సానుభూతి కోసం మంత్రి దాడి చేయించుకున్నారా అనేది త్వరలోనే తేలుతుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.